ఇండిగో వచ్చాక కొత్త ట్రెండ్ మొదలైంది. ట్రైన్ జర్నీ నుంచి ఫ్లైట్ జర్నీ వైపుగా షిఫ్ట్ అయ్యారు. అదే రూట్, అదే ప్రయాణం, కానీ ఇప్పుడు ట్రైన్ కాదు, ఇండిగో ఫ్లైట్. ఒకవేళ మీరు ఎయిర్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు అని అంటే చాలా సిచ్యువేషన్స్లో ఇండిగోనే ఎక్కుంటారు. ఎందుకనంటే ఇది ఒక ఎయిర్లైనే కాదు, ఇది కింగ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్. కేవలం ఒక డికేడ్కి ముందు 2010లో ఇండిగోకి కేవలం 17.3% మార్కెట్ షేర్ ఉంది. ఆనాడు ఇండిగో 3వ స్థానంలో ఉంది. 2015కి అది 21.9%కి పెరిగింది. అందరు అన్నారు అప్పుడు ఇంకా మిగిలిన పెద్దవాళ్లే గెలుస్తారు, ఇండిగో గెలవకపోవచ్చని. కానీ ఇండిగో నెమ్మదిగా కాదు, స్పష్టంగా సమయానికి శ్రమతో ముందుకొచ్చింది. 2023 నాటికి ఇండిగో గాలి మార్గాన్ని పూర్తిగా హైజాక్ చేసింది. 61.8% మార్కెట్ షేర్. మరి ఇప్పటి పరిస్థితి 2025 ఏప్రిల్ నాటికి ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో 64.1% ఇండిగోది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఆధిపత్యం. కానీ మార్కెట్ షేర్ ఒకటే కాదు, డబ్బులు బాగా వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఇండిగో టోటల్ రెవెన్యూ 71,231 crores. 2023తో పోలిస్తే 27.5% గ్రోత్. గత ఏడాది నష్టం 305 crores. ఈ ఏడాది నెట్ ప్రాఫిట్ అక్షరాల 8,172 crores. మీరు చెప్పండి, ఇది మామూలు తిరుగు ప్రయాణమా?